ధనధాన్యాలు కావాలి అంటే స్వర్ణాకర్షణ భైరవ మంత్రం, అలాగే హిరణ్యశూలిని మంత్రం, ఈ రెండూ కూడా పారాయణ చేసేవంటి, జపం చేసేవంటి పద్ధతి అనేది ఒకటి ఉంది మంత్రశాస్త్రంలో. అయితే ఇవి వామాచారానికి సంబంధించినవి మేము చెయ్యమని కొంతమంది అంటారు. ఏ ఆచారానికి సంబంధించినప్పటికీ మీరు ధనం కావాలి అని మంత్రం చేస్తున్నారు కదా, మహాలక్ష్మి మంత్రం చేస్తున్నారు కదా, మరి ఇవి చేయటానికి ఏం అభ్యంతరం ఉండదు. సరే, ఎవరైనా సరే ఈ మంత్రాలు ఏమిటి అసలు? ముందు స్వర్ణాకర్షణ భైరవం చూడండి. ఐం హ్రీం శ్రీం ఆపదుద్ధరణాయ హ్రాం హ్రీం హ్రూం అజామలబద్ధాయ లోకేశ్వరాయ స్వర్ణాకర్షణ భైరవాయ మమ దారిద్ర్య విద్వేషణాయ మహాభైరవాయ నమః శ్రీం హ్రీం ఐం. ఇది స్వర్ణాకర్షణ భైరవం. ఇప్పుడు హిరణ్యశూలిని చూడండి. శ్రీం సౌహృదం ఓం నమో భగవతి హిరణ్యే హిరణ్యోద్భవే హిరణ్యేశ్వరి హిరణ్యవర్షిణి హిరణ్యం సమృద్ధిం దేహి మే స్వాహా. ఈ రెండు మంత్రాలు. ఇది కాకుండా మంత్రశాస్త్రంలో మనం శ్రీ సూక్తము అనేది పారాయణ చేస్తూ ఉంటాం. అది కూడా ధనం కోసమే. శ్రీ సూక్తం కూడా ధనం కోసమే, ధనధాన్యాలు వీటి కోసమే చేస్తాం. ఇప్పుడు శ్రీ సూక్తానికి ఈ రెండు మంత్రాలు సంపటీకరణ చేసి పారాయణ చేసే పద్ధతి ఉంటుంది. అది ఎలా? ప్రతి రుక్కుకి ముందేమో స్వర్ణాకర్షణ భైరవం చెప్తాం, తర్వాత హిరణ్యశూలిని మంత్రం చెప్తాం. చూడండి. ఐం శ్రీం ఆపదుద్ధరణాయ హ్రాం హ్రీం హ్రూం అజామలబద్ధాయ లోకేశ్వరాయ స్వర్ణాకర్షణ భైరవాయ మమ దారిద్ర్య విద్వేషణాయ మహాభైరవాయ నమః శ్రీం హ్రీం ఐం. స్వర్ణాకర్షణ భైరవం. ఇప్పుడు శ్రీ సూక్తంలో రుక్కు. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరహితస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఇప్పుడు హిరణ్యశూలిని మంత్రం. శ్రీం సౌహృదం ఓం నమో భగవతి హిరణ్యే హిరణ్యోద్భవే హిరణ్యేశ్వరి హిరణ్యవర్షిణి హిరణ్యం సమృద్ధిం దేహి మే స్వాహా. ఇలా శ్రీ సూక్తంలో ఉన్నటువంటి 15 రుక్కులు కూడా మనం పారాయణ చేయాలి. 15 రుక్కులు పారాయణ చేయాలి. ఇది ధనం కోసం ప్రత్యేకమైనటువంటి మంత్రం ఇది.